వెల్కమ్ టు గణేష్ కిచెన్. నేను మీ లీలా గన్నే. ఈరోజు నేను చాలా ఈజీ అండ్ టేస్టీగా చిట్నాట్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ మనం హోమ్మేడ్ మసాలాతో చేసుకుంటున్నాం. సో ఈ హోమ్మేడ్ మసాలా ఎలా చేయాలో నా వీడియోలో ముందు చూపించబోతున్నాను. సో నా వీడియో చివరి దాకా చూసి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది రోటీతో కానీ చపాతీకి కానీ లేదా హాట్ రైస్తో కానీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టి దాంట్లోకి 1/4 కప్ అంత ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, ఒక 6-7 లవంగాలు వేసుకోవచ్చండి. మీకు మసాలా ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకొక 2 వేసుకోవచ్చు లవంగాలు, జీలకర్ర, చెక్క. ఈ స్పైసెస్తో పాటు ఇప్పుడు స్టార్ అనాస్ ఒకటి, ఇలా మసాలా అన్నీ వేసుకొని మనం దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. యాలక్కులు, ఇలా పువ్వ, మరి అలాగే పల్లవాకులు ఇవన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టేసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే మసాలాలు మాడకుండా బాగా వేగి అలాగే మంచి వాసన కూడా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే మాడిపోయి చేదు వాసన వస్తుంది. సో ఇలా వేగాక దీంట్లోకి మనకి కారం సరిపడే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కారం, ఇక్కడ నేను అర్ధ కేజీ చికెన్కి 5-6 మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసానండి. మీకు కావాలంటే ఇంకా 2-3 ఎక్కువ వేసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకున్నాక ఇలా లో ఫ్లేమ్లో పెడితే ఎండుమిరపకాయలన్నీ బాగా రోస్ట్ అయిపోతాయి దీంట్లో. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. మిక్సీలోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని దీన్ని కోర్స్గా, మరి ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం కోర్స్గా మనం గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని మనం ఒక దేంట్లో అన్న బాక్స్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని చిట్నాట్ చికెన్ మసాలాకి యూస్ చేస్తాం. ఇది చికెన్ మసాలా అండి, మసాలా పౌడర్. సో దీన్ని తీసుకొని మనం ఇప్పుడు చిట్నాట్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను మీకు. ఇలా పౌడర్ తీసుకొని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసి ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లంత నూనె వేసి దాంట్లో జీలకర్ర వేసాక, జీలకర్ర కూడా వేగాక 1 కప్పు ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసి దీన్ని బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిరపకాయలు వేసి ఇవి కూడా కొంచెం నూనెలో బాగా వేగాలండి. ఇది చాలా టేస్టీ, అలాగే చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా నూనెలో అలా వేగాక ఉల్లిపాయలంతా ఇప్పుడు మనం చికెన్ని బాగా ఉప్పు నీటిలో కడుక్కొని ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నామండి. దీంట్లో నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని దీన్ని ఉప్పు నీటిలో కడిగి ఇప్పుడు దీంట్లోకి వేసాక దీన్ని నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గితేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోండి. అలాగే దీనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అంత ముక్కకు పట్టేలాగా ఒకసారి తిప్పుకొని బాగా దీన్ని మూత పెట్టేసేయాలి. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టేస్తే మనకు నీరంతా మనకి వచ్చేస్తుందండి. ఇలా ఎసరంతా వచ్చేస్తుంది. ఈ నీటిలోనే మనకి ఈ చికెన్ ముక్కలంతా బాగా ఉడికిపోతాయి. అలాగే ఇప్పుడు మూత పెట్టకండి, మరీను ఇలా మూత పెడితే మరి ఇంకా ఎక్కువ నీరు వచ్చేస్తుంది. సో ఇలా మూత పెట్టకుండా ఇంకొక 5 నిమిషాల పాటు ఇలాగే బాగా కుక్ చేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా నేను ఒక రెడ్ చిల్లీ పౌడర్ వేసామండి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసిన హోమ్మేడ్ ఇది చిట్నాట్ చికెన్ మసాలా, మనం హోమ్మేడ్ చికెన్ మసాలా చేసుకున్నాం కదండి, అది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నామండి. మీకు కొంచెం ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇది హోమ్మేడ్ మసాలా కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా మంచి అరోమా ఉంటుంది దీంట్లోకి. సో ఫ్రెష్గా చేసుకుంది కాబట్టి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది రోటీకి కానీ చపాతీకి కానీ లేకపోతే హాట్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా
గీ వేసుకున్నాము. నెయ్యి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఏం లేదు, ఘాటు ఎక్కువ అనిపిస్తే కొంచెం కారం ఎక్కువ స్పైసీగా దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు హాట్గా సర్వ్ చేయండి. చూడండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.